భారత్ మార్కెట్లపై యుద్ధ భయాలు నెలకొన్నాయి. దేశీయ మార్కెట్లో భారీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది. నిఫ్టీ సైతం డౌన్ లో ఉంది. యుద్ధం తీవ్రత పెరగడంతో మదుపర్లను భయాలు వెంటాడుతూ ఉన్నాయి. భారత్ మార్కెట్లపై యుద్ధ భయాలు నెలకొన్నాయి. దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది. నిఫ్టీ కూడా అదే డౌన్ లో అయితే కొనసాగుతుంది. యుద్ధం తీవ్రత పెరుగుతుండడంతో మదుపర్లను భయాలైతే వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి అనాలిసిస్ ప్రభు గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్. ప్రభు గారు, ఎట్లా చూడొచ్చు యుద్ధ భయాలు? గతంలో కూడా మనం ఏ యుద్ధం చూసినా అది స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడ్డం మనం చూస్తున్నాం. ఈ యుద్ధం ఏ విధంగా ఇంకా తీవ్రత ఎక్కువగా ఉన్న అవకాశం కనిపిస్తోంది. సో ఆ ఎఫెక్ట్ తప్పనిసరిగా మనకి స్టాక్ మార్కెట్ మీద కనిపిస్తోంది. ఇంకా ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ఏమైనా సెటరేట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తాయా? అంటే సెటరేట్ ఎక్కడో చోట ఒక పాయింట్ దగ్గర సాచురేటెడ్ పాయింట్ ఎక్కడో చోట అవుతుంది, అవ్వకుండా ఉండదు. బట్ మిడిల్ ఈస్ట్ టెన్షన్ అనేది ఇంకా, ఆ సెంటిమెంట్ ఇంకా ఉంది, ఆ ఇంపాక్ట్ ఇంకా ఉంది, ఆ వార్ అనేది ఇంకా తగ్గలేదు కాబట్టి. సో నిన్న మార్కెట్ కూడా పడితే లాస్ట్ 20 minutes లో ఒక న్యూస్, అంటే అది కరెక్ట్ గా అఫీషియల్ న్యూస్ కాదు, జస్ట్ ఒక మీడియా ఛానల్లో అది పోస్ట్ చేశారు సంథింగ్ ఏదో. దాని ప్రకారం చూస్తే లాస్ట్ 20 minutes లో నిన్న 400 points నిఫ్టీ పెరిగింది. సెన్సెక్స్ కూడా దాదాపు 900 to 1000 points పెరిగింది. అంటే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఆ న్యూక్లియర్ ని మేము ఆపేస్తున్నాం, ఇక టాక్స్ మొదలు పెడతాం, మేము వీఆర్ రెడీ ఫర్ ద టాక్స్ అన్నట్టు ఆ న్యూస్ సారాంశం. అంటే దాంట్లో సబ్స్టెన్స్ లేదు అనేది తర్వాత తెలిసింది మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత. ఎందుకంటే నిన్న ఎక్స్పైరీ రోజు ఇలాంటివి జరిగితే నిజంగా ఇట్స్ మ్యానిపులేషన్ అనుకోవచ్చు వరకు. ఎందుకంటే ఇంటర్నేషనల్ న్యూస్ లో ఎక్కడ కూడా, రూటర్స్ లో కానీ ఇట్లాంటి వాటిలో ఎక్కడ కూడా మీకు కన్ఫర్మ్ లేదు. ప్లస్ ఇరాన్ కూడా ఇరాన్ కంట్రీ కూడా డినై చేసింది. ఇట్స్ మేము చెప్పలేదు, ఇది ఎప్పటిదో పాతది, అది మేము ఇప్పుడు అనలేదు ఆ మాట అనేది. అంటే ఈ వారంలో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందో, ఏది హైలైట్ అవుతుందో తెలియదు. సో టెన్షన్ అయితే ఇంకా ఉంది మార్కెట్ లో. సో నిన్నటి ఇది చూస్తే ఇవాళ మళ్ళీ నిన్నటి ర్యాలీ అంతా దాదాపు దాంట్లో 50% పోయింది అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. వీక్స్ చూసిన ఇంకా అన్సర్టనిటీ ఉంది కాబట్టి ఇంకా 3.5% పెరిగింది ఇవాళ కూడా. సో మెయిన్ బ్రాడ్ బేస్ లో బయింగ్ అవుతుంది. వాల్యూ బయింగ్ అయితే మార్కెట్ లో అవుతోంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో విపరీతంగా క్యాష్ లెవెల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎస్ఐపి ద్వారా 30,000+ crores వస్తున్నాయి కదా, వాళ్ళ క్యాష్ లెవెల్స్ బాగా పెంచుకుంటున్నారు. మార్కెట్ పడినప్పుడు కొంటున్నారు. అందుకని ఎఫ్ఐఐస్ ఎంత అమ్మినా వాళ్ళు ఒక 1,000 crores అమ్మితే వాళ్ళు 3,000, 4,000 crores కొంటున్నారు. సో 3 times 4 times అట్లా మార్కెట్ ని ఎక్కువ పండివ్వట్లేదు. బట్ మార్కెట్ కి ఒక ట్రిగర్ పాయింట్ కావాలి. ఎనీ ట్రిగర్ పాయింట్, ఇప్పుడు న్యూస్ వార్ ఆగిపోయిందని కానీ ఇట్లాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా అప్పుడు 5 to 6% వన్ డే, సింగిల్ డే పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే మనకి మెయిన్ ఏషియన్ కంట్రీస్ ఇబ్బంది పడుతున్నాయి. వెస్టర్న్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ పెద్ద ఇబ్బంది పడట్లా అవి. సో పెరిగినాయి కాబట్టి కొంచెం తగ్గుతున్నాయి, మళ్ళీ పెరుగుతున్నాయి అవి. మనకి మెయిన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఇస్ కీ ఫ్యాక్టర్ ఫర్ మార్కెట్స్. నియర్ టర్మ్ లో తీసుకోవచ్చు. ఎందుకంటే $85 బిలో ఉన్నంత వరకు ఓకే అండి. ఎప్పుడైతే $85, $90 దాటుతుందో, 90 to 100 అనగానే గ్లోబల్ మార్కెట్స్ కానీ దే విల్ ఫీల్ ప్రెషర్. అక్కడ అంటే ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి. సో మెయిన్ అది క్రూడ్ కు మనకి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పూర్తిగా క్లోజ్ చేశారని చెప్పారు. సో అది రీఓపెన్ కావాలి. రీఓపెన్ కాకపోతే ఆ టెన్షన్ ఉండదు. ఆ క్రూడ్ ఫ్యాక్టర్ ఒక్కటి మనకి డిస్కౌంట్ అయితే మనకి ఏ ఇబ్బంది ఉండదు. మన మార్కెట్ లెవెల్స్ బాగానే ఉన్నాయి. ఏదైనా ఇవాళ సపోర్ట్ లెవెల్ తీసుకుంటే కింద డౌన్ సైడ్ 24,500, రెసిస్టెన్స్ చూసుకుంటే 24,700. ఆ లెవెల్స్ లోనే ఇవాళ ఇది అవ్వచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ఉంది కాబట్టి నిఫ్టీ కూడా ఇవాళ మైనస్ లోనే క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఏదైనా జనరల్ గా తీసుకుంటే 24 చూడొచ్చు ప్రభు గారు. అంటే నిన్న కూడా అది ఎంతవరకు వాస్తవం తెలియదు. నిఫ్టీ, సెన్సెక్స్ కూడా పెరిగింది. అంటే క్లోజింగ్ టైంలోనే చూస్తున్నాం కాబట్టి ఇది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీకెండ్ లో ఇది ఏమన్నా మళ్ళీ కాస్త ఉపశమనం కలిగించే అవకాశం ఏదైనా ఉందనుకోవచ్చు. ఎందుకంటే మదుపరులు ఏ విధంగా ఉంటుందో మార్కెట్స్ అనేది ఆ భయంలో కొనసాగుతున్నారు కాబట్టి ఏ నిమిషం ఎటువంటి వార్త వస్తుందో తెలియదు కాబట్టి.
యాక్చువల్గా మదుపర్లకి భయం లేదండి. ఇది మార్కెట్ అవకాశం ఇస్తోంది. రెడ్ అంటే అవకాశం అన్నట్టు. అంటే మంచి స్క్రిప్ట్స్, మంచి ఫండమెంటల్ స్క్రిప్ట్స్ మంచి రేట్ లో దొరుకుతాయని ఉద్దేశం. ఇది రైట్, ఇది మంచి ఛాన్స్ అది. ఆ ఛాన్స్ ఉపయోగించుకోవచ్చు. లేదు అనుకుంటే వెయిట్ చేయొచ్చు. సో మెయిన్ చూస్తే నిన్న సెక్టార్స్ వైరింగ్ చూసుకున్నా నిఫ్టీ బ్యాంక్ కానీ, ఆటో కానీ, ఇన్ఫ్రా కానీ, రియాలిటీ కానీ అన్ని కూడా నిన్న పెరిగినాయి, అన్ని మళ్ళీ కొంచెం ఇవాళ రివర్స్ అయినాయి. అంటే ఇన్స్టెంట్ గా కొంచెం సెక్టార్ కొంచెం ఇది ఆ న్యూస్ బట్టి ఇది అవుతుంటాయి కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనేది భయం లేదు. సో డెఫినెట్ గా జనరల్ ఇది చూసుకుంటే సపోర్ట్ లెవెల్ చూసుకుంటే 24,900 అబౌవ్ ఉందంటే మనకి కొంచెం బూస్ట్ ఉన్నట్లు లెక్క. ఎప్పుడైతే 25,100 అబౌవ్ క్లోజ్ అవుతుందో అప్పుడు మనం మళ్ళీ జనరల్ గా బులిష్ జోన్ లోకి వచ్చినట్లు లెక్క. ఈ లెవెల్స్ చూసుకోవాలి. అంటే ఇన్స్టెంట్ గా ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ మారుతుంటాయి కాబట్టి ఇవాళకి మటుకు 24,700 దాటే అవకాశాలు తక్కువ ఉన్నాయి. మార్కెట్ అయితే బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ఉంది కాబట్టి కొంచెం డౌన్ సైడే రావచ్చు, డౌన్ సైడే క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అది కాక మీరు అన్నట్టు వీకెండ్, సో వీకెండ్ లో కూడా కొంచెం ప్రాఫిట్లు ఏదన్నా ఉంటే షార్ట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కవర్ చేసుకుంటారు. బయింగ్ సైడ్ ఉన్న తీసేస్తారు కాబట్టి. సో నిన్న బయింగ్ ఉంది కాబట్టి ఇవాళ కూడా పెరగచ్చు అనేది ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తారు వీకెండ్ కాబట్టి. సో అందుకనే కాల్ ఆప్షన్స్ లో బయింగ్ లో ఉంటారు. అవన్నీ కూడా కొంచెం కొంచెం ఇబ్బంది వస్తుంది అలాంటి వాళ్ళకి. సో మెయిన్ క్లోజింగ్ అయితే మైనస్ లోనే క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.